ఆస్పిరెంట్స్ ఈరోజు మనము ఒక మంచి టాపిక్ చెప్పుకుందాము. టాపిక్ ఏంటంటే వాణిజ్య బ్యాంకులు వాటి యొక్క విధుల గురించి మనం డిస్కషన్ చేసుకుందామా. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఇది. సో ఒక బిట్ అనేది మీకు మీ పాకెట్లో ఉండాలంటే ఈ ఏరియాస్ మీద కొంచెం అవేర్నెస్ అనేది మీరు కలిగి ఉండాలి. మా వీడియోస్ని జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. ఓకే, మేమైతే మా ఇన్స్టిట్యూట్ నుంచి డెప్త్ అనేది ఇస్తున్నాం. ఓకే రైట్. సార్ తీసేయమ్మా. ఇక్కడ మనము చూడండి వాణిజ్య బ్యాంకుల యొక్క విధులు. మన బ్యాంకులు ఉన్నాయి కదమ్మా, మన బ్యాంకుల యొక్క విధులు ఏంటి అంతే. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం కదా. వాణిజ్య బ్యాంకులు అంటే ఏంటి? ఎస్బీఐ కావచ్చు, కొన్ని వాణిజ్య సంబంధించిన బ్యాంకులు అయినట్టు కూడా మనం వాణిజ్య బ్యాంకులు అంటాం. ఇది జాగ్రత్తగా ఇవి చేసేటువంటి విధులు ఏంటి, ఎలాంటి విధులు నిర్వహిస్తున్నాయి ఈ బ్యాంకులు అనేది మన కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే రైట్. చూడమ్మా, ఈ వాణిజ్య బ్యాంకులు ప్రధానంగా రెండు రకాలైనటువంటి విధులు అనేటువంటి నిర్వహిస్తూ ఉన్నవి. ఇది చాలా క్లారిటీగా మీరు ఉండాలి. చూద్దాం మనము ఒకసారి డయాగ్రామ్లోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు ఇది ఇక్కడి నుంచే రాయేస్తాను నేను. వాణిజ్య బ్యాంకులు అనుకోండి, విధులు అనుకోండి. ఈ వాణిజ్య బ్యాంకులు ఎన్ని రకాల విధులు నిర్వహిస్తున్నాయి? జాగ్రత్త చూడమ్మా, రెండు రకాలైనటువంటి విధులను నిర్వహిస్తూ ఉన్నది. ఓకేనా రైట్. సో ఫస్ట్ వన్ చూడమ్మా. సో రెండు రకాలమైన విధులు నిర్వహిస్తుంది. ఫస్ట్ ఏంటి? ప్రాథమిక విధులు. సో ప్రాథమిక విధులు. సో రెండు అనుషంగిక నిధులు. అనుషంగిక విధులు. ఓకేనా రైట్. సో ఈ రెండు రకాలైన విధులు నిర్వహిస్తుంది. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. సో చూడండి, సో బ్యాంకులు ఎన్ని రకాల విధులు నిర్వహిస్తాయంటే రెండు రకాలు. ప్రాథమిక విధులు అంటే అనుషంగిక ద్వితీయ విధులు అని కూడా అంటారమ్మా మనం. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనము ఈ యొక్క రెండు విధులు ఉన్నాయి కదమ్మా. రెండు విధుల్లో ఫస్ట్ విధుల గురించి మనం చెప్పుకున్నాం. ఫస్ట్ ఏది? ప్రాథమిక విధులు. సో ప్రాథమిక విధులు చాలా కీలకమైనటువంటిది బ్యాంకులకి. ఓకే రైట్. ఇవి మనము స్థూలంగా 4 రకాలుగా పెంచడం జరిగింది. మళ్ళీ ప్రాథమిక విధులు మళ్ళీ ఎన్ని రకాలుగా పెంచడం జరిగింది? 4 రకాలుగా పెంచడం జరిగింది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకేనా రైట్. చూడండి 4 రకాలుగా పెంచడం జరిగింది. సో ఒకటి ఫస్ట్ ఏంటంటే బ్యాంకులు మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రాథమిక ఏం చేసి డిపాజిట్లు అనేటువంటి స్వీకరిస్తుంది. కస్టమర్ దగ్గర నుంచి డిపాజిట్ హోల్డర్ కాడి నుంచి డిపాజిట్లు స్వీకరిస్తుంది. ఇది ఫస్ట్ వన్. ఫస్ట్ విధి డిపాజిట్లు స్వీకరించడం. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి? స్వీకరించిన డిపాజిట్లు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే బ్యాంకు రుణాలు ఇస్తున్నారు లేదా? రుణాలు అనేది ఇస్తున్నాయి. రుణాలు ఇవ్వడం అది మరొకమైనటువంటి విధి పని. సో మరొక విధి ఏంటంటే పరపతిని సృష్టించడం. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. నేను చెప్తాను, మళ్ళీ వచ్చినప్పుడు నేను చెప్తాను ఎక్కడెక్కడ బిట్లో అది చెప్తాను. పరపతి సృష్టించడం. సో మరొకమైనటువంటి విధి ఏంటి అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకొని మీరు. ఓకేనా. చెక్కు పద్ధతిని ప్రోత్సహించడం. చెక్కు పద్ధతిని నిర్వహిస్తుంది. ఇప్పుడు మనకు అందరికి అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే చెక్ బుక్ కార్డు ఇస్తున్నారు లేదమ్మా, చెక్కులు కూడా ఇస్తున్నారు. అంటే చెక్కు పద్ధతి కూడా నిర్వహిస్తున్నారు. అంటే మనం కూడా బ్యాంకులో కస్టమర్ అయినాం అనుకోండి. సో మనకేం ఇస్తారు? పాస్బుక్ ఇస్తారు, వెంటనే చెక్ బుక్ కూడా ఇస్తారు. సో ఏటీఎం ఇస్తారు, ఇవన్నీ వస్తాయమ్మా. ఓకే, చెక్కు పద్ధతిని కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. ఇది మనకు బేసిక్గా ప్రాథమిక విధులు అనేటువంటిది మనకు వచ్చింది. ప్రాథమిక విధుల్ని మళ్ళీ ఎన్ని రకాలు ఇప్పించారు? 4 రకాలు. ఒకటి డిపాజిట్ స్వీకరించడము, మరొకటి రుణాలు అనేటువంటి ఇవ్వడము, పరపతిని సృష్టించడము, చెక్కు పద్ధతిని ప్రోత్సహించడము. ఇవి 4 రకాలైనటువంటి ఓకేనా ప్రాథమికమైనటువంటి విధులు. ఓకేనా రైట్. సో ఇక్కడ మనము దీన్ని డెప్త్గా తీసుకుపోదాం ఒకసారి. తర్వాత నెక్స్ట్ అనుసంగిక విధులు అనేది పెద్ద. సో డెప్త్ అనేది ఏమీ లేదు, ఇది చాలా డెప్త్కి వచ్చిన ఏరియా. ఇక్కడే మనకు బిట్ ఉన్నటువంటి ఏరియా అనేది నేను మీకు చెప్పకనే చెప్తున్నాను. సో మీరు చాలా జాగ్రత్తగా చదవండి. ఓకే, తక్కువ సమయం ఉన్నది. సో ఈరోజు బోర్డు సమావేశంలోకి వెళ్ళింది, ఏపీపీఎస్సీ బోర్డు సమావేశంకి వెళ్ళింది. ఈరోజు నిర్ణయాలు తొందరలో వస్తాయి, చూద్దాం. ఓకే రైట్. సో ఇది జాగ్రత్తమ్మా. ఇప్పుడు ఇక్కడ మనము డిపాజిట్లు అన్నాం కదమ్మా. ఈ డిపాజిట్లు కూడా మళ్ళీ ఏం చేసాం? మనము 2 రకాలుగా విభజించడం జరిగింది. డిపాజిట్ మన అమౌంట్ ఏం చేస్తాం? బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటాం. రేపు నువ్వు ఎంఆర్ఓ అయ్యావు,
డీటెయిల్ డిప్యూటీ తహసీల్దార్ అయ్యావు, లేదా సో గ్రామ వార్డు ఎంప్లాయీ అయ్యావు, నీకు అమౌంట్ వస్తుంది, కొంచెం అమౌంట్ ఏం చేస్తావు నువ్వు డిపాజిట్ చేసుకుంటావు బ్యాంక్లో, అవునా కదమ్మా? ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ డిపాజిట్స్ ఉన్నాయి కదమ్మా, ఈ డిపాజిట్స్ మళ్ళీ మనము 2 రకాలుగా విభజించడం జరుగుతుంది. సో ఇక్కడ డిపాజిట్స్ ఉన్నాయి కదమ్మా, ఈ డిపాజిట్లు మళ్ళీ ఏం చేస్తామో మనము 2 రకాలుగా విభజించడం జరుగుతుంది. ఓకేనా? సో ఏంటిది? ఫస్ట్ డిమాండ్ డిపాజిట్. ఏందమ్మా ఇది? ఫస్ట్ డిమాండ్ డిపాజిట్ అంటారు. దీన్ని టైం డిపాజిట్ అని అంటారు. టైం డిపాజిట్, కాల పరిమితి డిపాజిట్ అంటారు. ఓకేనా? క్లారిటీగా ఉన్నానమ్మా మీరు. సరే, మీకు బాగా తెలుసు వీటి గురించి, ఏది డిపాజిట్ గురించి. సో డిమాండ్ డిపాజిట్ని మళ్ళీ మనం ఏం చేస్తామనంటే, ఓకేనా, సో 2 రకాలుగా విభజించడం జరుగుతుంది. డిమాండ్ డిపాజిట్ మళ్ళీ ఎన్ని రకాలు విభజిస్తామో మళ్ళీ మనము, ఓకేనా, రైట్. సో డిమాండ్ డిపాజిట్ మళ్ళీ ఎన్ని రకాలు విభజిస్తాం మనం? 2 రకాలుగా విభజిస్తాం. ఒకటేంటి? సో సేవింగ్ అకౌంట్స్ అని, 2 కరెంట్ అకౌంట్స్ అని. మీకు ఎంప్లాయీస్కి అంతా కూడా సేవింగ్ అకౌంట్ ఇచ్చి ఉంటాడు. బిజినెస్ మ్యాన్లకి, వ్యాపారస్తులకి అంతా కరెంట్ అకౌంట్స్ అని తీసుకుంటారు వాళ్ళు. ఓకేనా, రైట్. నేను చెప్తాను, మీకు క్వశ్చన్ ఏరియా కూడా నేను మీకు చెప్తాను అనమాట. ఇక్కడ చూడమ్మా, డిమాండ్ డిపాజిట్లు 2 రకాలు, సేవింగ్ డిపాజిట్ అండ్ కరెంట్ డిపాజిట్. క్లియర్? టైం డిపాజిట్స్ ఉన్నాయమ్మా. ఈ టైం డిపాజిట్లు కూడా మళ్ళీ 2 రకాలుగా విభజించడం జరుగుతుంది. టైం డిపాజిట్లు ఎన్ని రకాలు విభజిస్తామమ్మా? 2 రకాలు. సో చూడండి, ఈ టైం డిపాజిట్ని మళ్ళీ ఎన్ని రకాలు విభజించడం జరిగింది? 2 రకాలు. ఒకటి వచ్చేసి సో ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ రికరింగ్ డిపాజిట్. రికరింగ్ డిపాజిట్, ఇది క్లియర్గా ఉండండి అమ్మా. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనము అంటే ఒక లేయర్ వచ్చిన తర్వాత నేను 1 by 1 ఎక్స్ప్లెనేషన్ అనేది నేను మీకు ఇస్తూ వస్తాను. సరే, ఇక్కడే మనం ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాం. సార్, టైం డిపాజిట్ అంటే ఏంటి? ఓకేనా, రైట్. సో ఏం లేదమ్మా, టైం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం డిమాండ్ డిపాజిట్లు అంటే ఏంది? కస్టమర్స్ కోరిన వెంటనే సో అమౌంట్ని ఇచ్చేదాన్ని డిమాండ్ డిపాజిట్లు అంటారు. ఇది క్లియర్. సపోజ్ నేను ఎస్బీఐలో కస్టమర్ అమ్మా. ఎస్బీఐలో కస్టమర్ అయినప్పుడు, ఓకేనా, నేను వెళ్ళాను, 1,00,000 రూపాయలు బ్యాంకులో వేస్తున్నాను. నేను వెంటనే వెళ్ళాను, సో నాకు అమౌంట్ కావాలి 50,000 అన్నాను, ఇమీడియట్లీ ఇచ్చారు. ఇలాంటి డిపాజిట్లు ఏమంటారు? డిమాండ్ డిపాజిట్లు అంటారు. ఇది క్లియర్గా ఉండాలి. ఈ డిమాండ్ డిపాజిట్లు 2 రకాలు, సేవింగ్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్. నా దగ్గర ఉన్నదేమో సేవింగ్ అకౌంట్సేనమ్మా, నా దగ్గర ఇంకా కరెంట్ అకౌంట్స్లోకి వెళ్ళలేదు ఇంకా నేను. ఓకేనా, ఇది క్లియర్గా మీరు ఉండాలి. ఓకేనా, సో ఇక్కడ ఏంటి? సేవింగ్ అకౌంట్స్ ఉంటుంది. మన జీతం ఎక్కడ పడుతుంది? బ్యాంకులో పడుతుంది. సేవింగ్ అకౌంట్స్ ఉంటుంది. జాగ్రత్త అమ్మా, సేవింగ్ అకౌంట్స్ పొదుపు డిపాజిట్లు అంటారు, సేవింగ్ డిపాజిట్ అంటారు. ఇదేమో కరెంట్ డిపాజిట్. జాగ్రత్త అమ్మా. ఇప్పుడు సేవింగ్ డిపాజిట్ అంటే ఏంది? ఖాతాదారుడు, ఓకేనా, సో తన అమౌంట్ని బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటారు, కోరిన వెంటనే విత్డ్రాల్ చేసుకోవచ్చు. దీనికి స్వల్పకాలికమైనటువంటి వడ్డీ ఉంటుంది, చాలా స్వల్పంగా ఉంటుందమ్మా వడ్డీ. దీనికి సేవింగ్ అకౌంట్ వడ్డీ ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఇది జాగ్రత్త అమ్మా. సేవింగ్ అకౌంట్కి కంపల్సరిగా సో మనకు వడ్డీ అనేది వస్తూ ఉంటుంది. ఇది క్లియర్గా ఉండండి. కరెంట్ అకౌంట్, ఈ కరెంట్ అకౌంట్స్ని ఎవరు ఓపెన్ చేస్తారు? పెద్ద వ్యాపారస్తులు, వర్తక వాణిజ్యం కలిగిన వారికి కరెంట్ అకౌంట్స్ అనేది ఓపెన్ చేసుకుంటారు. మనకు కూడా ఇస్తారు. ఓకే, కరెంట్ అకౌంట్స్ తీసుకుంటారు. సో వీళ్ళు ఎప్పుడైనా తీసుకుంటారు, వేసుకుంటారు. కానీ దీనికి వడ్డీ అనేది ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. కరెంట్ అకౌంట్ మీరు బ్యాంకులో ఏటీఎంలో పోయినప్పుడు సో ఏటీఎంలో డ్రా చేస్తారు. అక్కడ సేవింగ్ అకౌంటా కరెంట్ అకౌంటా నడుతుంది, అవునా కదమ్మా? ఏటీఎం ఎక్కువ శాలరీ హోల్డర్స్ సేవింగ్ అకౌంటే చేసుకుంటారు. అదే పెద్ద వ్యాపారస్తులు అయితే ఏ అకౌంట్ చేసుకుంటారు? వాళ్ళు కరెంట్ అకౌంట్ చేసుకుంటాడు. కరెంట్ అకౌంట్స్కి వడ్డీ అనేది ఉండదు. వ్యాపారంలో అమౌంట్ వచ్చింది, లాభం వచ్చింది, లాభాన్ని బ్యాంకులో దాచిపెట్టుకుంటారు, అంతేగాని వాళ్ళకి వడ్డీ ఇచ్చే అవకాశం లేదు. అదే సేవింగ్ అకౌంట్ అయితే సో నువ్వు సేవింగ్ అమౌంట్ పెరిగకపోతే నీకు వడ్డీ అనేది కొంచెం స్వల్ప మొత్తంలో వడ్డీ అనేది ఉంటుంది. ఇది జాగ్రత్తగా క్లారిటీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఓకేనా? సో దీన్ని మీరు క్లారిటీగా వెళ్ళినట్లయితే మనకు సో బిట్ అనేది ఈజీ పెట్టచ్చు. ఎక్కువ సార్లు అడిగినటువంటి బిట్ ఏంటంటే యూపీఎస్సీలో 2013లో జరిగినటువంటి ఎగ్జామ్లో ఓకేనా అడిగినది ఏంటంటే సో క్రింది వానలో ఏ డిపాజిట్కి అధిక ద్రవ్యత్వం కలిగి ఉంటుందన్నాడు.
డిమాండ్ డిపాజిట్లు అంటే సేవింగ్ అకౌంట్స్ అండ్ దెన్ సో టైం కరెంట్స్ అకౌంట్స్. అదేవిధంగా టైం డిపాజిట్లకి అనేటువంటి దానికంటే ఫిక్స్డ్ డిపాజిట్లకి ద్రవ్యత్వం అనేది చాలా తక్కువ. కౌంట్ చేయండి, ఇది క్లియర్గా ఉండాలి. ఓకేనా? సో ఇది అడిగాడు 2013లో యూపీఎస్సీ ఎగ్జామ్లో జరిగిన ఎగ్జామ్లో ఈ బిట్ని రేజ్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి యూపీఎస్సీ ఎగ్జామ్లో జరిగిన బిట్ కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు టెర్మినాలజీ మీద ద్రవ్యం మీద మీకు చాలా ఇబ్బంది పట్టిస్తారు ఎగ్జామ్నర్. టెర్మినాలజీని జాగ్రత్త క్లారిటీకి వెళ్ళిపోండమ్మా. మీరు ఏం టెన్షన్ పడబోకండి, ప్రాక్టికల్గా చదవండి. మనీ విషయం ఇది, మనకు బ్యాంకులకు రోజు ట్రాన్సాక్షన్కి వెళ్తా ఉంటాం కాబట్టి అందుకు సో మనకు ఆ ఏరియాస్ మీద ఎక్కువ మనకు ఫోకస్ ఉంది, అంతే కదమ్మా. రైట్, సరే తీసి ఇక్కడ మనకు సో మరొక అంశం ఏంది, సో టైం డిపాజిట్ అన్నాం. వినియోగదారుడు అంటే కస్టమర్స్ ఫిక్స్డ్ టయానికంతా కూడా తన యొక్క అమౌంట్ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లో చేసుకుంటాడు. మధ్యలో తీసుకునేదానికి కుదరదు. లేదా 5 సంవత్సరాలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసావు 5 లక్షల రూపాయలు, మధ్యలో పోయిస్తే నాకు కావాలంటే కుదరదు. కాబట్టి ఇది జాగ్రత్త. మీకు ఫిక్స్డ్ డిపాజిట్ టైం డిపాజిట్లు అంటే తెలుసు. ఈ టైం డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్లో కాలపరిమితి డిపాజిట్లో ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ రికరింగ్ డిపాజిట్. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంది, 1 సంవత్సర కాలానికి నువ్వు అనుకున్న మోతాదుని అనుకున్నటువంటి అమౌంట్ని ఒకేసారి పేమెంట్ చేయటం. సపోజ్ నేను 5 సంవత్సరాల కాలానికి 5 లక్షల రూపాయలు నేను సో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాను. 5 లక్షల రూపాయలు ఎత్తుకోబోతున్నాను, బ్యాంకులో డిపాజిట్ చేస్తాను, అయిపోయింది. 5 సంవత్సరాల వరకు దానికి గదించలేదు. దీనికి అధిక మోతాదులో వడ్డీ ఉంటుంది. అండ్ దెన్ రికరింగ్ డిపాజిట్. రికరింగ్ డిపాజిట్ ఏంటి, నేను 5 లక్షల రూపాయలు అనుకున్నాను, నేను ఫిక్స్డ్ శాలరీ కలిగిన వ్యక్తిని. ఫిక్స్డ్ శాలరీ అంటే నాకు నెల సో నాకు ఒక 50,000 రూపాయలు వస్తుంది అనుకుందామా. నేను ఒకే మోతాదు నేను 5 లక్షల రూపాయలు కట్టలేను కదా. నేను ఏం చేస్తాను, ప్లాన్ చేసుకుంటాను. 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటాను. నెల నేనేం చేస్తాను, ఓకేనా, 5,000 రూపాయలు నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటూ వస్తాను 5 సంవత్సరాలు. ఓకేనా, 5 సంవత్సరాలకు వచ్చి ఎంత నేను పెట్టిన పీరియడ్ బట్టి దాన్ని ఏమంటే రికరింగ్ డిపాజిట్ అంటారు. ఇక్కడ మంత్లీ మనం అనుకున్న లక్ష్యానికి అమౌంట్ చేస్తాం. అదే టైం డిపాజిట్లు ఏంటి, ఫిక్స్డ్ డిపాజిట్లు ఏంటి, 5 లక్షల రూపాయలు అనుకుంటాం, 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. ఇది దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ అమ్మా. ఓకేనా, ఇది జాగ్రత్త అమ్మా. చాలాసార్లు ఎగ్జామినర్ ఆల్రెడీ అడుగున్నారు. ఇది క్లియర్గా మీరు వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ మనం ఒక్కో దాని మీద వెళ్ళిపోతూ మనం ఏం చేయాలి, మనం మరొక అంశం మీదకి టచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సరే చూడండి అమ్మా, ఇది డిపాజిట్ అయిపోయింది. సో రుణాలు అన్నాం. ఇక్కడ రుణాలు అనేటువంటిది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బ్యాంకర్స్ మనకు రుణాలు ఇస్తున్నారు లేదా, ఇస్తున్నారు. మరొక విధిది, ప్రాథమిక విధుల్లో మరొక విధి ఏంటంటే రుణాలు ఇస్తున్నారు. రుణాలు అనేటువంటివి చాలా సందర్భంలో బ్యాంకర్స్ చేసేటువంటి ప్రధానమైన విధి. ఓకేనా, మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. దీన్ని ఇప్పుడు క్యాష్ క్రెడిట్ మీద కూడా రుణాలు ఇస్తాడు. క్యాష్ క్రెడిట్ రుణాలని, ఓవర్ డ్రాఫ్ట్ రుణాలని, కోరిన వెంటనే సో రుణాలు ఇచ్చేటువంటి రుణాలని, అవునా కదమ్మా, బిల్ డిస్కౌంట్ రుణాలని చెప్పేసి రకరకాలు పిలుస్తాం మనం. సరే ఓకేనా, రైట్. రుణాలు చాలా రకాలుగా ఉంటాయి. క్రెడిట్ క్యాష్ క్రెడిట్ రుణాలని, ఓవర్ డ్రాఫ్ట్ రుణాలని, సో ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఏది సార్ క్యాష్ క్రెడిట్ రుణాలు అంటే ఏంది, పూచీకత్తును పెట్టుకొని, ఓకే అంతే కదమ్మా. ఏదైనా మనకు సో ఏదో ఒక డాక్యుమెంటేషన్ లేకపోతే రుణాలు ఇస్తారు, అతను ఇచ్చే ఛాన్సే లేదు. సెక్యూరిటీని పెట్టుకొని మనకు రుణాలు ఇస్తాడు, షూరిటీ ఇవ్వాలి మనం. షూరిటీ ఇచ్చి వెంటనే సో నీకు 2 లక్షలు 3 లక్షల రూపాయలు లోన్లు ఇస్తాడు. దీని అంటే క్యాష్ క్రెడిట్ రుణాలు అని కూడా అంటారు. జాగ్రత్తమ్మ. తర్వాత ఓవర్ డ్రాఫ్ట్ రుణాలు. వ్యాపారస్తులు బ్యాంకులో విత్డ్రాల్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళ యొక్క అమౌంట్కి మించి అమౌంట్ని డ్రా చేసుకునేదానికి అవకాశాలు ఉంటుంది. అదేవిధంగా తక్షణమే అంటే రుణాలు అన్నమాట. ఇవి తక్షణ రుణాలు అంటే ఏంది, సో తక్కువ అమౌంట్ కలిగినటువంటి వ్యక్తులు, ఓకేనా, సో వీళ్ళ దగ్గరకు వచ్చేసి రుణాలు తీసుకుంటారు. అంటే తక్షణమే ఇమీడియట్లీ. ఇది 15 days వన్స్ అనేటువంటి ఈ అమౌంట్ చెల్లించేయాలి. మరొక ఏంటంటే సో మీరు చూడండి, బిల్ డిస్కౌంట్ రుణాలు అంటారు. ఒక కాంట్రాక్టరు సో ఒక వర్క్ చేశాడమ్మా. ఆ వర్క్ చేసినప్పుడు గవర్నమెంట్ బిల్ ఇచ్చింది. అతనికి అమౌంట్ నీడు, ఎందుకంటే అతను ఎక్కడెక్కడో అమౌంట్లు తెచ్చుంటాడు, తెచ్చి ఆ వర్క్ చేస్తుంటాడు, ఆ ప్రాజెక్ట్ చేస్తుంటాడు, వాళ్ళకి అమౌంట్లు ఇవ్వాలి. కాబట్టి గవర్నమెంట్ బిల్ ఇచ్చింది.
ఈ బిల్లు రావాలంటే చాలా రోజులు పడుతుంది. ఈ బిల్లుని తీసుకువచ్చి సో ఏ బ్యాంకులో అయితే అతను ఖాతా ఉంటుందో ఆ బ్యాంకులో పోయి ఇచ్చినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఓకేనా వడ్డీ పట్టుకొని 90 రోజులకి గాల వ్యవధిని దృష్టిలో పెట్టుకుని రుణాలు ఇవ్వటం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే బిల్లు డిస్కౌంట్ రుణాలు అని కూడా అంటారు. ఓకేనా, ఇవి ఏవి అడగకుండా ఎగ్జామినరు మీకు ముప్పు తిప్పలు పెట్టాలంటే ఎలాంటి బిట్ స్పందించేదానికి అవకాశం అంటే ఆల్రెడీ స్పందించిన బిట్ ఇది ఏంది అంటే సో బ్యాంకర్స్ ఎలాంటి స్వల్పకాలిక రుణాలు ఇస్తారో ఎవరికి ఇస్తారో అంటాడమ్మా. సో ఎవరెవరికి ఇస్తారు? సూక్ష్మ రుణాలు ఇస్తారు, మధ్య తరహా రుణాలు ఇస్తారు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్ డీలో 5 అన్ని పెట్టుంటాడు. ఓకేనా, ఇదేది ఇవ్వడు, ఏది క్యాష్ క్రెడిట్ బేస్డ్ మీద రుణాలా అంటే ఓవర్ డ్రాప్ రుణాలా ఓకేనా బిల్ డిస్కౌంట్ రుణాలు ఇవేమి అడగకుండా అడిగేటువంటి బిట్లు అలాంటివి. ఓకే రైట్. సో ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు ఆల్రెడీ రుణాల మీద ఆల్రెడీ బిట్ అనేది స్పందించేశాడు ఎగ్జామినర్. యూపీఎస్లో 2013లో దీన్ని స్పందించేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి కూడా వస్తుంది, మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా మన క్వశ్చన్ ఆల్రెడీ స్పందించున్నాడు ఎగ్జామినర్. మీరు స్ట్రాంగ్గా కూర్చోవలసినటువంటి ఏరియా ఇది. పరపతి సృష్టి, బ్యాంకులు అనేటువంటి పరపతిని కూడా సృష్టిస్తాయి. ఓకేనా రైట్. సో మీకు ఒక మంచి ఆర్డర్ చెప్పాడు. సో ఆర్ఎస్ స్పేర్ అనేటువంటి వ్యక్తి ఏం చెప్పారంటే బ్యాంకులు అనేటువంటివి డిపాజిట్ స్వీకరించడము రుణాలు ఇవ్వటమే కాదు, సో వాణిజ్య బ్యాంకులు అనేటువంటివి పరపతిని కూడా సృష్టిస్తాయి అంటాడమ్మా. అర్థమవుతుందా? దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ సో గ్రూప్ 2లో సో 2011 సంవత్సరంలో జరిగిన ఎగ్జామ్లో ఎలాంటి బిట్ స్పందించున్నారంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో పరపతి రేషియో పెరగాలంటే పరపతి సృష్టి రేషియో పెరగాలంటే ఎలా ద్రవ్యత్వ విధానం ఎలా ఉంటుంది? నగదు నిలవల నిష్పత్తి మీద ఆధారపడి ఉంటుంది. అవునా కదమ్మా? బ్యాంకు వాళ్ళు ఎక్కువ రుణాలు ఇవ్వాలంటే బ్యాంకు నగదు ఉండాలి కదా. నగదు అంటే డబ్బులు ఉండాలి కదా ఆల్రెడీ బ్యాంక్ దగ్గర. బ్యాంకులో నగదు ఎక్కువ ఉంటే, డిపాజిట్స్ ఎక్కువ ఉంటే సో పిలిచి రుణాలు ఇస్తుంది, లేకపోతే ఇవ్వదు. ఓకేనా, అవునా కదా? ఇది మీరు చాలా క్లారిటీగా వెళ్ళిపోవాలన్నమాట. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో ఎవరన్నారంటారు? ఆర్ఎస్ స్పేర్ అన్న వ్యక్తి అనమాట. ఓకేనా, సో కాబట్టి చూడండి, పరపతి సృష్టి అనేటువంటిది జరగాలి అని అంటే ఓకే నగదు నిలవలు అనే యొక్క నిష్పత్తి ఎక్కువగా ఉండాలి. ఓకే రైట్. సో నగదు నిలవల నిష్పత్తి ఎక్కువ ఉండాలంటే ఏం చేయాలి? డిపాజిట్లు ఎక్కువ పెంచుకోవాలి బ్యాంకర్స్. సో డిఫరెంట్ సోర్సెస్ నగదు నిల్వలను పెంచుకోవాలంటే వీటి ద్వారా సో నగదు నిల్వలను పెడతాం అన్నమాట. ఓకే రైట్. సో ఇప్పుడు మనకు పరపతి విధానం అనేది వచ్చేసింది. నెక్స్ట్ చెక్కు పద్ధతి అన్నాడమ్మా. చెక్కు పద్ధతి అన్నాడు. చెక్కు పద్ధతి అంటే బ్యాంకర్స్ ఎక్కువ కూడా కస్టమర్స్ని చెక్కు పద్ధతిని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ చెక్కు పద్ధతులు చెక్కుల విధానంలో 2 రకాలైనటువంటి చెక్కులు ఉన్నాయి. అమ్మా చెక్కులు ఎన్ని రకాలు ఉన్నాయమ్మా? చెక్కులు 2 రకాలు. ఒకటి వచ్చేసేమో బేరర్ చెక్కు, బేరర్ చెక్కు, మరి క్రాస్ చెక్కు, క్రాస్ చెక్. సో చూడండమ్మా, బేరర్ చెక్ అంటే ఏంది సార్, అది క్రాస్ చెక్కుడు అంటే ఏంది సార్ అంటారేమో. ఏం లేదు, మీకు బాగా తెలుసు బేరర్ చెక్కు అంటే క్రాస్ చెక్ అనేది. ఓకే రైట్. సో మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. బేరర్ చెక్ అంటే ఏంది? చెక్ ఇచ్చిన వెంటనే బ్యాంకర్స్ ఇమ్మీడియట్లీ క్యాష్ అనేది ఇచ్చేస్తారు, అది బేరర్ చెక్. క్రాస్ చెక్ అంటే చెక్కి ఇటు సైడ్ క్రాస్ చేస్తుంటాడు, ఇటు సైడ్ క్రాస్ చేస్తుంటాడు. ఈ చెక్ వేసిన వెంటనే క్యాష్ ఇవ్వడు. ఈ చెక్ని పరిశీలించి సో బ్యాంకర్స్ సో ఆ చెక్ కలిగినటువంటి కస్టమర్స్ యొక్క ఖాతాలోంచి రుణాలు అనేటువంటి అమౌంట్ అనేది సో మొత్తంలో ఇవ్వడం జరుగుతుంది. ఇదమ్మా బేరర్ చెక్కి క్రాస్ చెక్కి ఉన్నటువంటి డిఫరెన్స్. క్రాస్ చెక్ అయితే అప్పటికప్పుడు ఇచ్చే అవకాశం లేదు, టైం పడుతుంది, టైం టేకన్. ఓకే రైట్. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. సో ఇది చాలా క్లియర్గా నేను చెప్పాను. పరపతి సృష్టి అంటే ఏదో చెప్పాను. పరపతి సృష్టి మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగున్నాడు, అంటే రుణాల మీద అడుగున్నాడు, అంటే డిపాజిట్ల మీద ఆల్రెడీ అడుగున్నాడు. ఓకేనా. సో జాగ్రత్త అమ్మా. ద్రవ్యత్వం తక్కువగా ఉన్నది, సమీప ద్రవ్యానికి రానటువంటిది ఏదంటే టైం డిపాజిట్స్. క్లియర్. నెక్స్ట్ అనుసంగిక విధులు. అనుసంగిక విధులు కూడా మళ్ళీ మనము ఎన్ని రకాలుగా పెంచవచ్చు? 2 రకాలుగా పెంచడం జరుగుతుంది. అనుసంగిక విధులు ఎన్ని రకాలుగా పెంచడం జరుగుతుందమ్మా? 2 రకాలు. సో ఏంటి? ఫస్ట్ వన్
ప్రాతినిధ్యపు విధులు. ప్రాతినిధ్యపు విధులమ్మా. ప్రాతినిధ్యపు విధులు. సో ఏంటి ప్రాతినిధ్యపు విధులు అంటే ఉపయోగపరమైన విధులు. కస్టమర్స్కి ఉపయోగపరమైన విధులు. ఈ 2 రకాల విధులు అనుసంధాన విధులు అంటామమ్మా. సో ఏంటిది ప్రాతినిధ్యపు విధులు అంటే? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. బీమా ప్రీమియంస్, చందా మొత్తాదులను చెల్లించడం, వడ్డీ డివిడెంట్లు వసూలు చేయడం అనేటువంటిది బ్యాంకు యొక్క ప్రాతినిధ్యపు విధులు. సో సార్ ఇన్సూరెన్స్ కట్టుకోండి సార్, బీమా కట్టుకోండి సార్. ఆ బీమా కట్టుకున్నాక ఏదైనా బీమా క్లెయిమ్ అయింది వాళ్ళకి ఇవ్వటము, చందాదారులకి చందాలు చూసుకోవటము, వడ్డీ చెల్లించడాలు, వడ్డీలు అనేటువంటి వేయడాలు, ఓకేనా, డివిడెంట్లని చెల్లించడాలు, ఓకే, వసూలు చేయడాలు, ఇవన్నీ కూడా బ్యాంకు యొక్క ప్రాతినిధ్యపు విధి. మరొక విధి చెప్తాం చూడండి, ఉపయోగకరమైన విధులు కూడా నిర్వహిస్తున్నది బ్యాంకర్స్. ఏంది? బ్యాంక్ లాకర్స్ని ఇవ్వటం జరుగుతుంది. నేను కస్టమర్స్ని నా దగ్గర గోల్డ్ ఉన్నాయి, ఓకేనా, లేదా ఇంకొకటి ఉన్నాయి, ఓకేనా, రైట్, ఇవన్నీ దాచాలి. ఎక్కడ దాచాలి? నేను లాకర్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఎందుకంటే ఇంట్లో పెట్టుకుంటే సమస్య కదమ్మా. ఇంట్లో పెట్టుకున్నాం అనుకుంటే ఊరికైనా 4 రోజులు కానీ వెళ్ళాం అనుకోండి, వస్తాడు సింపుల్గా లాక్ తీస్తాడు, తీసుకెళ్ళిపోతాడు, ఓకేనా. వాళ్ళకి ఆ రోజంతా పండగ ఎంజాయ్, ఓకేనా. అదే మనకు కస్టమర్స్ని, నేను ఎస్బీఐలో కస్టమర్స్ని నాకు ఏమిస్తాడు? లాకర్ ఫెసిలిటీ ఇస్తారు. సార్ మీ బంగారం ఉన్నా కానీ ఇంకోటి ఉన్నా కానీ అన్ని దాచిపెట్టుకోండి సార్ అన్నాడు. ఇది మనకు ఉపయోగకరమైన ఫెసిలిటీసే కదా బ్యాంకర్ ఇస్తున్నది. అవును. నెక్స్ట్ ఉంటే సో ట్రావెలింగ్ చెక్ అనేది కూడా ఇస్తాడు. ట్రావెలింగ్ చెక్ అంటే ఐసిఐసి వీళ్ళంతా కూడా ట్రావెలింగ్ చెక్ని బాగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే విదేశాలకు మనం ట్రావెల్ చేస్తాం. ట్రావెల్ చేసినప్పుడు ఏం చేస్తాం? అక్కడ మనము ఏదైనా మనకు అమౌంట్లు కావాలి, ఇమీడియట్ చెక్ ఇచ్చేస్తాం. వాడు ఏం చేస్తాడు? కలెక్ట్ చేస్తుంటాడు, యాక్సెప్ట్ చేస్తాడు. అలాంటి చెక్ పద్ధతిని కూడా ట్రావెల్ చెక్ పద్ధతిని కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అది ఉపయోగకరం కదా మనకు. టూర్ వెళ్ళాము, మంచి టూర్ వెళ్ళాము, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ టూర్ వెళ్ళాము. అక్కడ ఏంటి? మనకు అమౌంట్ కావాలి, డబ్బులు చేతులు పెట్టుకుని పోతాం లేదు కదా. అక్కడ ఏటీఎంలు పనిచేయవు కదా. ఒకవేళ పనిచేస్తే ఇబ్బంది లేదు, లేకపోతే ఇంటర్నేషనల్ ఏటీఎం అయితే ఇబ్బంది లేదు, మామూలు అయితే. అందుకే ట్రావెల్ చెక్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదమ్మా మెయిన్. వాణిజ్య బ్యాంకులు ప్రధానంగా 2 రకాలుగా విభజిస్తారు. ఒకటి ప్రాథమిక విధులు, మరి అంటే అనుషంగిక విధులు. ప్రాథమిక విధుల గురించి ఆల్రెడీ మీకు డెప్త్ ఇచ్చేసాను. అంటే అనుషంగిక విధులు 2 రకాలు, ప్రాథమిక విధులు అంటే ఉపయోగపరమైన విధులు. ఇది క్లారిటీగా ఉండాలి. ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు. ఏంటి సార్ అని అంటారేమో. కంప్యూటర్ ద్వారా బ్యాంక్ కార్యకలాపాలు కానీ జరుగుతూ ఉంటే ఆ బ్యాంక్ని ఏమంటాము మనము? లాజిక్గా చెప్పండి, ఎలక్ట్రానిక్ బ్యాంక్ అంటాము. అవునా కదమ్మా? జాగ్రత్తగా గమనించండి. మొత్తం కంప్యూటరైజ్ బ్యాంకింగ్ కార్యకలాపాలు జరుగుతున్నావు. ఇలాంటి బ్యాంకింగ్ వ్యవస్థను ఏమంటాము? ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అంటాము. ఇది సింపుల్గా ఉండదు కాబట్టి ఎగ్జామినర్ బిట్టు వస్తుందని నేను అనుకోవడం లేదు. అదేవిధంగా దీనికి అనుసంధానంగా ఇప్పుడు వచ్చేది మంచి క్వశ్చన్ ఏరియా అవ్వచ్చేమో నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం ఇది జాగ్రత్త పెట్టుకోండి. ఈ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సిస్టమ్ని అంటే కంప్యూటరైజ్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ని బ్యాంకింగ్లో ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి చెప్పినటువంటి 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తులు ఇప్పుడు మనం పిలిచేద్దాం. ఒకరేంటంటే రంగరాజన్. ఎవరమ్మా? రంగరాజన్. రంగరాజన్. ఈ రంగరాజన్ అనేటువంటి వ్యక్తి అండ్ నరసింహ అనేటువంటి నరసింహ అనేటువంటి ఎవరు? నరసింహ గారు ఎవరు? ఆర్బీఐ మాజీ గవర్నర్. వీళ్ళిద్దరు ఏం చేశారు? బ్యాంకులు కంప్యూటరీకరణ పెట్టండి అన్నాడు. ఎందుకు? ఇటలీలో చూస్తే మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో కంప్యూటరైజ్డ్ ఉన్నది అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఎప్పుడైతే రంగరాజన్ గురించి మీకు బాగా తెలుసు అండ్ నరసింహం గురించి మీకు బాగా తెలుసు. వీళ్ళిద్దరు చేసిన సిఫారసుల మేరకు భారతదేశంలో బ్యాంకుల్లో కంప్యూటరైజ్డ్ అనేటువంటి వ్యవస్థ అనేది రావడం జరిగింది. ఎవరి సిఫారసుల మేరకు భారతదేశంలో కంప్యూటరైజ్డ్ బ్యాంకింగ్ వ్యవస్థ రావడం జరిగిందని అంటే ఓకేనా? రంగరాజుని సిఫారసుల మేరకు అండ్ నరసింహ సిఫారసుల మేరకు. ఈ నేను చెప్తాడు నరసింహ అంటే బ్రహ్మాండమైనటువంటి మంచి మాట చెప్తాడు. SLRని స్టాండర్డ్ లిక్విడ్ రేషన్ని 25%కి మించకూడదని చెప్పేసి అనే గొప్ప మాట కూడా చెప్పిన వ్యక్తి ఎవరని అంటే నరసింహ కమిటీ. అంటే 25% ఉండకూడదు SLR చెప్పిన వ్యక్తి ఇది. నేను ఏ పాయింట్ ఎక్కడ మిస్ చేయను. బుక్లో మీకు డబల్ కోటింగ్ ఉన్న దగ్గర దాన్ని కట్ చేస్తున్నాను, సింగిల్ కోటింగ్ దగ్గర చెప్తున్నాను నేను మీకు.
ఎందుకనంటే 1980sలో 6 బ్యాంకులు వాణిజ్యీకరణ చేశారు. ఎక్కడ ఉంది, అక్కడ ఉంది, అన్ని ఉంది. అందుకని ఒక్క దగ్గరే నేను చెప్పాను మీకు ఇట్లా. సో ఇక్కడ ఎస్ఎల్ఆర్ ఇక్కడ వచ్చింది చూడండి. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ చెప్పే ఇక్కడ సిఆర్ఆర్ ఎంత ఉంది ప్రస్తుతము 2021లో. సో రీసెంట్గా మొన్న ఆగస్టు నెలలో ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఇస్తాం మీకు. ఎస్ఎల్ఆర్ అంది, సిఆర్ఆర్ ఎంత ఉంది, అండ్ దెన్ వడ్డీ రేట్లు ఎంత ఉన్నాయి, బ్యాంక్ రేట్ ఎంత, రిజర్వ్ రేపు రేట్ ఎంత ఉంది, మొత్తం ఇచ్చేస్తాం. ఓకేనా, రైట్. అయ్యే మన బిట్లు. ఆర్బీఐ ద్రవ్యోల్బణం ఎంత అని చెప్పింది, అండ్ దెన్ కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణం ఎంత, ఇవన్నీ మీకు నేను చెప్పేస్తాను. మీరు డెప్త్గా చదువుకోకండి. ఎక్కడిచ్చినా కానీ బిట్టు పెట్టేటట్టుగా మీరు సిద్ధం అవ్వండి. ఓకేనా, రైట్. సో మరొక అంశం ఏంటంటే, సో మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా, భారతదేశం ప్రపంచంలోనే సో 1950 సంవత్సరంలో సో మొట్టమొదటిసారిగా క్రెడిట్ కార్డులు ఇంట్రొడ్యూస్ చేసినటువంటి దేశం ఏదంటే అమెరికా. ఓకేనా, సో అమెరికా దేశంలో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అంటే ఏంటి అక్కడ అమెరికా దేశంలో. తర్వాత ఏం జరిగింది, 1966వ సంవత్సరంలోనే ఇంగ్లాండ్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు కూడా ఏం చేశారంటే క్రెడిట్ కార్డులు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగినది. ఓకేనా, అర్థమవుతుందమ్మని చెప్పేది. అంటే సో ఈ బ్యాంకింగ్ వ్యవస్థలోనే క్రెడిట్ కార్డు విధానం అనేది కూడా బాగా జరిగింది. ఇది చాలా క్లారిటీగా వెళ్ళిపోండి. ఓకేనా, రైట్. సో ఇక అంటే మొట్టమొదటిసారిగా క్రెడిట్ కార్డు ఇంట్రొడ్యూస్ చేసిందంటే అమెరికాకి వెళ్ళిపోండి. నెక్స్ట్ సో అది లేదు ఆన్సర్లో అంటే ఏది ఉంటుంది, ఇంగ్లాండ్ ఉంటుంది. సార్ ఓకే సార్ అన్నీ చెప్పినారు సార్, మరి ఆ ఏ బ్యాంక్ సార్ అని అనబాకండి. ఎందుకంటే సో అంతేనమ్మది. సో బార్క్లాస్ బ్యాంక్ అనేటువంటి బ్యాంక్ ఇంగ్లాండ్ బ్యాంక్, అది ఆ బ్యాంక్ ఇంట్రొడ్యూస్ చేసిన క్రెడిట్ కార్డులో అంత దూరం మీకు అవసరం లేదు. ఓకేనా, రైట్. సరే ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బ్యాంక్, ఒక బ్యాంక్ ఉన్నది. ఆ బ్యాంక్ ఇప్పుడు మనం పిలిచేద్దామమ్మా. ఓకేనా, రైట్. ఒక మంచి టాపిక్ అనేది ఏరియా అనేది లేసినప్పుడు మనకు సో మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. ఓకేనా, సో సింపుల్గా బ్యాంకులు దృష్టిలో పెట్టుకోవాలి. బ్యాంకుల మీద వేసిన కమిటీలు ఉన్నారు. సో నరసింహ కమిటీ కావచ్చు, రంగరాజన్ కమిటీ, వీళ్ళు చెప్పడం వల్లే ఆ రోజు. ఓకేనా, సో బ్యాంకింగ్ వ్యవస్థలో ఈ రోజు కంప్యూటరైజ్డ్ కదా మొత్తము. ఎక్కడ చూసినా కంప్యూటర్ ప్రకారంగా కదా మాకు బ్యాంకులు ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉండేది. ఇది నెక్స్ట్ ముద్రా బ్యాంక్. వాణిజ్య బ్యాంకులు అయిపోయినాయి, విధులు అయిపోయినాయి. నెక్స్ట్ మనకు వచ్చే మంచి ఈ బ్యాంక్ని ఇంట్రొడ్యూస్ చేశారు నరేంద్ర మోడీ గారు. వెంటనే ఆ సంవత్సరంలో 2017లో జరిగిన గ్రూప్ 2లో ఆల్రెడీ బిల్ స్పందించాడమ్మా. అదమ్మని చెప్పేది. గవర్నమెంట్ మైండ్ సెట్ ప్రకారం మనం చదువుకోవాలి. ముద్రా బ్యాంక్, ముద్రా బ్యాంక్, ముద్రా బ్యాంక్. జాగ్రత్త అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. వచ్చిన వెంటనే బిట్టేసేసాడు ఆల్రెడీ, మీకు చెప్పేది కూడా ఏం లేదు. చూడండి అమ్మా, ముద్ర అంటాను. ముద్ర అంటే ఏంది, సో ఎం అంటే ఏంది, మైక్రో సో యూనిట్ అండ్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెంట్ బ్యాంక్. ఇది క్లియర్. ఓకే, రైట్. సో ఇక్కడ ఏంటి, మనము జాగ్రత్త పెట్టుకోండి. ఈ ముద్రా బ్యాంక్ని ఏ సంవత్సరం ఇంట్రొడ్యూస్ చేశారంటే 2015 సంవత్సరము ఏప్రిల్. సో ఏప్రిల్, ఓకేనా, ఏప్రిల్ 8వ తారీఖున ఈ ముద్రా బ్యాంక్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, ఇది క్లియర్. సో చేస్తూ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ ముద్రా బ్యాంక్ని ఇంట్రొడ్యూస్ చేసేయాలని అంటే సో 20,000 కోట్ల రూపాయలమ్మా. ఎన్ని వేల కోట్లు, 20,000 కోట్ల రూపాయలతో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది క్లియర్. ఎన్ని కోట్లు, 26,000 కోట్ల రూపాయలతో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది 20,000 కోట్ల రూపాయలతో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఇది అసలు ఏంటి, ముద్ర అంటే హిందీలో ఇంకో మాటగా చెప్తున్నాను మీకు, కరెన్సీ. అర్థమవుతుందామని చెప్పేది. ఓకేనా, రైట్. ముద్ర అంటే హిందీలో ఏంటి, కరెన్సీ. కరెన్సీ అంటే క్యాష్. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి మనము. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఈ ముద్రా బ్యాంకు మైక్రో యూనిట్ అనగానే మీకు. ఓకేనా, సో మైక్రో యూనిట్ అంటే సూక్ష్మ చిన్న వ్యవస్థలకు విత్తాన్ని అంటే ఫైనాన్స్ క్రమబద్ధీకరించుట అండ్ ప్రోత్సహించుట దీని ప్రధాన ఉద్దేశం. ఈ ముద్రా బ్యాంక్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, చిన్న సూక్ష్మ మైక్రో అండ్ స్మాల్ వ్యవస్థలకు ఓకే విత్తాన్ని క్రమంగా రుణాలు ఇచ్చడము అండ్ ప్రోత్సహించడమే. సో దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. ఈ ముద్రా బ్యాంక్
సో ఎక్కడ రిజిస్ట్రేషన్ అవుతుందంటే సో MFI దగ్గర ఇది రిజిస్ట్రేషన్ అవడం జరుగుతుంది. MFI. సో చూడండి, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఇది రిజిస్టర్ అవుతుంది, రిజిస్టర్ కాబడుతుంది. జాగ్రత్తమ్మా. సో ఇది మెయిన్ ఏంటంటే దీని యొక్క మెయిన్ ఉద్దేశంలో కూడా సూక్ష్మ మధ్య తరగతిలో అందులో కూడా ఎవరికి అంటే SC ST వారికి, బడుగు వర్గాల వారికి రీఫైనాన్స్ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినది ఈ ముద్రా బ్యాంక్ అమ్మా. ఓకే రైట్, ఇది జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ దీంట్లో చేసేటువంటి చూడండి, ఇప్పుడు 2015 అన్నాను, 2015 ముద్రా బ్యాంక్. ఇట్లా కాకుండా ఎగ్జామ్లో మిమ్మల్ని సింపుల్గా సో ముద్రా బ్యాంక్ని ఏ బడ్జెట్లో ఇంట్రొడ్యూస్ చేసినాడు అంటాడు. ఏ బడ్జెట్లో ఇంట్రొడ్యూస్ చేశాడు? 2015-16 సంవత్సరం బడ్జెట్లోనే కదా ఇంట్రొడ్యూస్ చేస్తుంటాడు. ఇది మీరు చాలా క్లారిటీగా వెళ్ళిపోవాలి. ఓకే రైట్. సో ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ ఈ సమస్యకు రీఫైనాన్స్ చేస్తుంది కదా. సో రీఫైనాన్స్ చేసినప్పుడు MSMEs ఉన్నాయి కదా, MSMEs కి అధిక మోతాదులో రుణాలు ఇస్తుంది. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ రైట్. సో వీళ్ళకి అధిక మోతాదులో ఓకేనా సో రుణ సౌకర్యాన్ని కల్పించడమే సో ఇది ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగినది. MSMEలకు రుణాలు ఇచ్చేదానికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిందా లేదమ్మా? కాబట్టి జాగ్రత్త పెట్టుకోండి. సో ఈ ముద్రా బ్యాంక్ యొక్క లక్ష్యాలు చూడమ్మా, లక్ష్యాలు ఈ ముద్రా బ్యాంక్ యొక్క లక్ష్యాలు చూడండి. ఫస్ట్ లక్ష్యం ఏంటి అని అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సూక్ష్మ విధానంలో రెగ్యులేషన్ ద్వారా స్థిరత్వ సాధన చేయటం. రెగ్యులేటింగ్ సూక్ష్మ విత్తాలని ఫస్ట్ వన్ ఏంటి? రెగ్యులేటింగ్ చేయటం అమ్మా. సూక్ష్మ విత్త వ్యవస్థను రెగ్యులేటింగ్ సో రెగ్యులేటింగ్ చేయటం. సో ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలమ్మా. అదేవిధంగా సూక్ష్మ విత్తాన్ని సో ఆ పరపతిని విస్తరించేటట్టుగా చేయటము. చూడండి నెక్స్ట్ ఏంటి? సో సూక్ష్మ విత్త సో ఈ సూక్ష్మ విత్త పరపతి అంటే లోన్స్ సో ఎక్స్టెన్షన్ చేయటం. సూక్ష్మ విత్త సంస్థలు పరపతిని ఇస్తున్నాం. నెక్స్ట్ ఏంటి? విత్త సంస్థలన్నీ ఫైండ్ అవుట్ చేసి రిజిస్ట్రేషన్ చేయించడము. సూక్ష్మ విత్త సంస్థలు కదమ్మా రిజిస్ట్రేషన్ చేయించడం. ఇది మరొక దీని యొక్క లక్ష్యం అన్నమాట. అదేవిధంగా సో స్థిర స్థాయి వరకు ఎవరికైతే కావాలి, ఇప్పుడు లైన్లో 100 మంది ఉన్నారు, 100 మందిలో 100% కూడా రుణాలు ఇవ్వటం. చివరి వరుసను కూడా పరపతి అందించడం దీని యొక్క ప్రధాన లక్ష్యము. ఇప్పుడు చెప్తున్నాను, ఇదే మీకు క్వశ్చన్ ఏరియా ఆల్రెడీ సో గ్రూప్ 2లో 2017లో జరిగినటువంటి సో స్క్రీనింగ్ టెస్ట్ లో ఈ బిట్ అడిగేశాడు. ఏంటంటే ఓకేనా సో చిన్న తరహా రుణాలు అనేటువంటి ఇవ్వడం జరిగింది. చిన్న స్థాయిలో రుణాలు అనేటువంటి తీసుకోవడానికి సపోర్ట్ చేసింది. వాటిని ఏమంటే చూడమ్మా, ఇక్కడ రాసాను మీకు. సో శిశు రుణాలని 3 రకాల రుణాలు ఇచ్చారమ్మా. సో నెక్స్ట్ వచ్చేసి కిషోర్ రుణాలని, మరొకటి వచ్చేసి తరుణ్ రుణాలు. సో ఈ 3 రకాలైన రుణాలు ఇవ్వడం జరిగింది. చూడండి, శిశు రుణాలు, కిషోర్ రుణాలు, తరుణ్ రుణాలు. ఏంటి సార్ శిశువు ఏంది, కిషోర్ ఏంది, తరుణ్ ఏంది సార్ అని అంటారు. ఏమో ఇక్కడే అడిగాడమ్మా. ఏమడిగాడు? సో ఇది అడిగాడు, కిషోర్ రుణాలు అడిగాడు. గ్రూప్ 2లో స్క్రీనింగ్ టెస్ట్లో అడిగాడు. ఓకే రైట్. చూడండి అసలు శిశు రుణాలు ఏంటి? ఇది మొదటి దశ. ఒక వ్యాపారస్తుడికి అప్ టు 50,000 రూపాయల వాళ్ళకు రుణాలు ఇచ్చేటువంటి సో రుణాలని ఏమంటారంటే శిశు రుణాలు అంటారు. ఎంతమ్మా? 50,000 రూపాయలు. సో ఎంతమ్మా? 50,000 రూపాయలు. అదేవిధంగా కిషోర్ రుణాలు అంటే ఏంటంటే 50,000 నుంచి 5 lakhs వరకు రుణాలు ఇచ్చేదాన్ని. అలాంటి రుణాలు ఏమంటారు? కిషోర్ రుణాలు. ఇదే అడిగాడు బిట్టు, ఆప్షన్ ఇదే ఇచ్చాడు. ఓకేనా. తరుణ్ రుణాలు అంటే ఏంటంటే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాలు. ఓకే, ఈ తరుణ్ రుణాలు. ఈ జాగ్రత్తమ్మా, ఈ మ్యాజిక్ ఫిగర్ అనేది చాలా ఇంపార్టెంట్. శిశు రుణాలు అంటే ఏంది, కిషోర్ రుణాలు అంటే ఏంది, ఓకే తరుణ్ రుణాలు అంటే ఇవి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇందులో కూడా మళ్ళీ చెప్పండి చూడండి, శిశు రుణాలు అనేటువంటి 100% రుణాలు ఇవ్వాలి నువ్వు అంటే సూక్ష్మ రుణాలు ఇవ్వాలి 100% ఇవ్వాలి. 100% లో కూడా ఏంది శిశు రుణాలు ఎంత ఇవ్వమన్నాడు? 40%.
కిషోర్ రుణాలు ఎంత ఏమన్నాడు 35%. అదే తరుణ్ రుణాలు ఎంత ఏమన్నాడు 25%. మొత్తం కాల్కులేట్ చేయండి. 100% వచ్చిందా? వచ్చి ఉండదు. చూడండి, శిశు రుణాలు ఎంత 40%, కిషోర్ రుణాలు ఎంత 35%, తరుణ్ రుణాలు ఎంత 25%. ఓకేనా? సో ఇలా మీకు క్లారిటీ 3 పాయింట్లు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకేనా? పర్సంటేజ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకు చెప్పుకోబోయేటువంటి మరో చక్కటి లెసన్ ఇప్పుడు మనకు మన మార్కెట్లో చంచలను సృష్టిస్తున్న మార్కెట్లో ఏంటంటే పేమెంట్ బ్యాంక్స్. నెక్స్ట్ ముద్ర అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? మనము పేమెంట్ బ్యాంక్స్ వెళ్ళిపోదామా? పేమెంట్ బ్యాంక్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. పేమెంట్ బ్యాంక్స్ అన్ని కూడా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. పేమెంట్ బ్యాంక్స్ చూడండి, పేమెంట్ బ్యాంక్స్ విధానము ఏంటి? పేమెంట్ బ్యాంక్స్ అంటే భారతదేశంలో ఒక తక్కువ ఖర్చుతో బ్యాంకింగ్ వ్యవస్థని రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు కూడా అందించాలని చెప్పేసి వచ్చినటువంటి నిర్ణయాలలోనే ఓకేనా? రైట్. సో దీన్ని నచికేత్ మోర్ అనేటువంటి అధ్యక్షన ఓకేనా 2014 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. నచికేత్ మోర్ ఆయన స్టడీ చేశాడు, చెప్పాడు, ఆర్బీఐ చెప్పాడు. ఆర్బీఐ రెగ్యులేటరీ యాక్ట్ ప్రకారం పేమెంట్ బ్యాంకులు ఎస్టాబ్లిష్ చేయాల్సి చెప్పేసి వాళ్ళు నిర్ణయించారు, ఆర్బీఐ వాళ్ళు. ఓకేనా? ఆర్బీఐ రెగ్యులేటింగ్ యాక్ట్ ఎప్పుడు? 1949 సంవత్సరం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ $1 బిలియన్ ప్రశ్న అది. సో వెంటనే ఏం చేశారనంటే 2015 సంవత్సరంలో పేమెంట్ బ్యాంక్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అర్థమవుతుందని చెప్పేది మొట్టమొదటిసారిగా 2015 సంవత్సరంలో పేమెంట్ బ్యాంకుల్ని 11 పేమెంట్ బ్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ప్రస్తుతము 6 పేమెంట్ బ్యాంకులు మాత్రమే వర్కింగ్ లో ఉన్నవి. అర్థమవుతుందని చెప్పేది. ఈ పేమెంట్ బ్యాంకులు ఏమన్నా మీకు బాగా తెలుసు. ఏమన్నామ్మా మీరు చెప్పండి. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఉంటుంది, మీరు చూస్తుంటారు. పట్టణాల్లో మీరు చూస్తుంటారు. ఎయిర్టెల్ నెట్వర్క్ ఉన్నది, పేమెంట్ బ్యాంక్ ఉంది. జియో వాళ్ళు ఉన్నారు కదా, జియో నెట్వర్క్ ఉంది, జియో పేమెంట్ బ్యాంక్ ఉంది. గుర్తుందమ్మా నేను చెప్పేది. అదేవిధంగా మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీరు పీనా బ్యాంకింగ్ ఉంది, పీనా పేమెంట్ బ్యాంక్ అనేది ఉన్నది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఉన్నది, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఉన్నది, పీనా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఉన్నది, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఉన్నది, అండ్ జియో పేమెంట్ బ్యాంక్ ఉన్నది. మీరు చాలా గుర్తుకుంటే పేటిఎం వ్యవస్థ లేదమ్మా. ఎక్కడ చూసినంటే పేటిఎం కొట్టేస్తా ఉంటాం. ఇట్లా మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వీటికి అంతా ఆదాయాలు ఎట్టొస్తాయంటే వీటికి ఏమి లేదమ్మా, ఫీజుల ద్వారా ఆదాయాలు వస్తాయి తప్ప వాటికి ఏమో భారీ స్థాయిలో ఆదాయాలు రావు. ఈ పేమెంట్ బ్యాంకుల వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఈ పేమెంట్ బ్యాంక్స్ ఏం చేస్తాయి? ఇవి చేసేటువంటి విధులేని డిపాజిట్లు స్వీకరించడము, ఓకేనా? డిపాజిట్ హోల్డర్ అడిగినప్పుడు చెల్లించడము, ఓకేనా? ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యవస్థ కలిగి ఉండడము, ఈ ఒక బిజినెస్ కరస్పాండెంట్ గా వర్క్ చేయడము, ద్రవ్యాన్ని బదిలీ చేయడం, ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేయడము, బీమాల్ని ఏర్పాటు చేసారు, ఎవరైనా బీమా తీసుకోవాల్సిన బీమాలు తీసుకోవటము. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ అమ్మకాలకి చూడమ్మా, సెక్యూరిటీలు ఉన్నాయి, గవర్నమెంట్ సెక్యూరిటీ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ సెక్యూరిటీని అమ్మకాలు కొనుగోలు చేసే మార్కెట్ ని ఉంటానంటాడు గిల్ ఎడ్జ్డ్ మార్కెట్ అంటారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోమ్మా. ఈ గిల్ ఎడ్జ్డ్ మార్కెట్ నిర్వహించేది ఎవరనంటే ఆర్బీఐ. ఇది అక్కడ వస్తుంది, అక్కడ చెప్పాలి, కానీ ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి నేను చెప్పాను మీకు అలవాటు చేసేదాని కోసం. నెక్స్ట్ లాగుతాను, ఇది బిట్టు. గవర్నమెంట్ సెక్యూరిటీలు అమ్మకాలు కొనుగోలు చేసే మార్కెట్ గిల్ ఎడ్జ్డ్ మార్కెట్ అంటారు. ఎవరు నిర్వహిస్తారు? ఆర్బీఐ. ఓకే, రైట్ సార్, తీసినమ్మా. ఇప్పుడు ఈ యొక్క పేమెంట్ బ్యాంక్స్ అనేటువంటివి ఈ విధులన్నీ నిర్వహిస్తున్నదా లేదమ్మా? నిర్వహిస్తున్నది. ఇవి ఏటీఎంలు కూడా జారీ చేస్తాయమ్మా. ఈ పేమెంట్ బ్యాంక్స్ అనేటివి ఏం చేస్తాయి? ఏటీఎంలు కూడా జారీ చేస్తాయి. ఏటీఎంలు కూడా జారీ చేస్తాయి ఈ పేమెంట్ బ్యాంకులు. అదేవిధంగా వీటికి ఆదాయం దేని ద్వారా వస్తుంది? ఇంతకుముందు చెప్పాను, ఫీజుల ద్వారా ఆదాయం వస్తుంది వీటికి తప్ప వేరే సోర్స్ ద్వారా ఆదాయం రాదు. ఓకే సార్, ఈ పేమెంట్ బ్యాంకులు ఏ పనులు నిర్వహించవు? ఓకే, ఇవన్నీ ఇస్తాడు. ఏది? పేమెంట్ బ్యాంకులు కింది వాళ్ళు ఏ విధులు నిర్వహిస్తుంది అంటే
మీకు బాగా తెలుసు, డిపాజిట్లు స్వీకరించడము, డిపాజిట్లు చెల్లించడము, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యవస్థలు, సో బ్యాంకింగ్ కరస్పాండెంట్గా ఉండటము, ద్రవ్య బదిలీ చేయడము, బీమాని క్లెయిమ్ చేసుకోవడము, బీమాని స్వీకరించడము, అంటే సో మ్యూచువల్ ఫండ్ అమ్మకాలు చేస్తుంది, ఏటీఎం కూడా జారీ చేస్తుంది. సో ఇవి చేయని పనులు. క్రెడిట్ కార్డులు ఇవ్వవు, అప్పులు ఇవ్వవు, 1 లక్ష రూపాయలు మాత్రమే డిపాజిట్ చేసుకుంటాయి, మిగతా చేసుకోవు. ఓకేనా? సేవింగ్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్లు మాత్రమే నిర్వహిస్తాయి, టైం డిపాజిట్ని నిర్వహించదు. టైం డిపాజిట్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్. ఫిక్స్డ్ డిపాజిట్లో వచ్చాడు 5 లక్షల రూపాయలు నా దగ్గర సార్ ఫిక్స్డ్ డిపాజిట్ పేమెంట్ బ్యాంకులు మేము చేయమయ్యా అంటాడు. మీరు ఎక్కడ చేసుకోవాలి? బ్యాంకులో మీరు చేసుకోండి అంటాడు. అదే కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇస్తాడు అకౌంట్. ఓకే, సేవింగ్ అకౌంట్ అంటే ఇస్తాడు, కానీ టైం డిపాజిట్ని ఇవ్వడు. చూసారా? సో ఇట్లాడుతాడు. ప్రైవేట్ బ్యాంక్స్ క్రింది వాళ్ళు ఏ విధిని నిర్వహించదు అని అంటాడు ఎగ్జామినర్. ఏ విధి నిర్వహించవు? క్రెడిట్ కార్డులు మంజూరు చేయవు. ఓకేనా? 1 లక్ష రూపాయల కన్నా మించి డిపాజిట్లు చేసుకోవు, అప్పులు ఇవ్వవు, రుణాలు అనేది ఇచ్చే అటువంటి రైట్స్ దీనికి లేవు. ఓకేనా? ఇది మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలమ్మా. ఓకే, రైట్. సో ఇలా మీరు జాగ్రత్తగా వెళ్ళినట్లయితే సబ్జెక్ట్ మనం అవలేలగా అవపోషణ చేసుకున్నట్టు అవలేలగా మనం సబ్జెక్టులకు ముందుకు వెళ్ళిపోతాము. ఎకానమీ అంటే దట్ ఈస్ ఏ ప్రాక్టికల్గా చూడండి. పేమెంట్స్ లేవా? ఓకే, పేటిఎం లేవా? జియో లేదా? ఎయిర్టెల్ లేదా? ప్రాక్టికల్. ఎకానమీ అంటేనే ప్రాక్టికల్గా పోండి, సబ్జెక్ట్ మనకు వచ్చేస్తుంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.